श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈరోజు మనకి గత పక్షము రోజుల ముందు శయన ఏకాదశి। ఇదే ఆషాఢ మాసంలో మనకి 31/7/2024 బుధవారం రోజున రాబోతున్నటువంటిది పుత్రదా ఏకాదశి। అయితే ఇది సర్వేషాం ఏకాదశి అంటారు। సర్వేషాం ఏకాదశి, పవిత్ర ఏకాదశి అనేటువంటి విశేషమైనటువంటి ఏకాదశిది। ఇటువంటి ఏకాదశి రోజున మనము నక్తముగా ఉంటూ విశేషమైనటువంటి భగవద్ అర్చన చేసినట్టయితే, విశేషంగా అంటే ఏమిటి? భక్తి మాత్రమే। డబ్బులున్నాయా? పెట్టుబడి పెట్టండి, పర్వాలేదు। స్వామివారికి అనేక రకాల అభిషేకాలు చేయించండి, ఆభరణాలు తయారు చేయించండి, వందల కొద్దీ ఏర్పాటు చేసి అందరికీ పంచే ప్రయత్నం చేయండి। ఇది భగవంతునికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది। నీ కొరకు నువ్వు కాకుండా 10 మంది కొరకు చేసేటువంటి పూజాధికాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని, ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది। అంటే అటువంటి ఫలితాన్ని కూడా పొందుకుంటావు। భగవంతుడు తన కోసం ఏది ఉంచుకోవాల్సిన అవసరం లేదు। తనకు ఇచ్చినటువంటి సంపదని తిరిగి దానికి జోడించి నీకు ఉన్నతికి, ఆనందానికి కావలసినటువంటి ధనాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి నా పరమేశ్వరుడు, నా యొక్క విష్ణుమూర్తి। సనాతన ధర్మంలో ఇది ఒక్కటి మాత్రం చెప్పబడింది, లోక కళ్యాణార్థం। లోకంలో అన్ని మతాలు ఉన్నాయిగా, కానీ ఇతర మతాల వాళ్ళు ఎవ్వరు కూడా వారు చేసేటువంటి ప్రార్థనలో నా దేవుడు మాత్రమే గొప్పవాడు, ఇంకొకటి నమ్మినప్పుడు వాడిని చంపేయండి అని చెప్పేటువంటి మతమే ఉంటుంది। కానీ నా మతంలో సమస్త జనవాళికి, మానవాళికి, పశుపక్షాదులకి, వృక్షాలకి చాలా అనుకూలవంతమైన ఫలితం కలగడానికి పూజించేటువంటి తత్వం నా మతంలో మాత్రమే ఉంది। అదే సనాతన ధర్మం। అటువంటి సనాతన ధర్మానికి ప్రతీకలు, పట్టుకొమ్మలు, ఇంకా మీ ఏదైనా భాగాలు అనుకోండి, ఇంకేదైనా విశదీకరించి చెప్పుకోండి। ఏకాదశి, మాస శివరాత్రి, నోములు, వ్రతాలు, యజ్ఞము, యాగము। ఎవడో ఒకటి పిచ్చి సన్యాసి వచ్చేసి అభిషేకం చేస్తే పాలు వృధా అవుతాయి, చెట్టుకు నీళ్లు పోస్తే పళ్ళు వస్తాయి, శివలింగం నీళ్లు పాలు పోస్తే ఏమొస్తుంది ఏంట్రా? సద్బుద్ధి ఏర్పడుతుంది। చెట్టు పెడితే పళ్ళు వస్తాయనేటువంటి బుద్ధిని కలిగిస్తుంది శివుడి మీద పాలు పోస్తే। ఆ యొక్క విష్ణుమూర్తికి అలంకారితంగా తులసిమాల వేసినా, స్వామివారికి నివేదన చేసినా మనము లోకంలో ఎలా ప్రవర్తించాలి, తల్లిని, చెల్లిని, వదినని, మరదళ్ళని, భార్యని ఎలా చూడాలి, ప్రతి వ్యక్తిలో ఒక మాతృరూపాన్ని చూడాలి, ప్రతి వ్యక్తిలో దేవతను చూడాలని నేర్పిస్తుంది ఈ యొక్క అభిషేకం, అర్చనల వల్ల। అంతప్ప అర్ధరాత్రులు పబ్బులకు వెళ్ళమని, అర్ధరాత్రులు తిండి తినమని నా మతం చెప్పదు, నా ధర్మం చెప్పదు। కాబట్టి అందుకే పరమ పవిత్రమైనటువంటిది ఈ యొక్క ఏకాదశి వ్రతాలు। ఇటువంటి ఏకాదశి వ్రతాల రోజున మీరు నక్తముగా ఉండాలి। ద్వాదశి రోజున స్వామివారికి అద్భుతమైనటువంటి నివేదనలు చేసి 10 మందికి అన్నదానం చేయండి। ఒక వ్యక్తిని ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళు గడిగి అన్నం పెట్టండి। అది మనకి ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది। పుణ్యము అంటే ఇదే, పుణ్యాన్ని పెంచుకోవడం అంటే ఇదే। దానము, ధర్మము, భక్తి, విశ్వాసము, పరోపకారం ఇదం శరీరం అనేటువంటి సూత్రాన్ని తప్పకుండా పాటించండి, దానివల్ల మంచి ప్రయోజనం। ఈ ఏకాదశి రోజున మనం చేసే నక్తం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కార్యసిద్ధి పొందుకునేటువంటి ఏకాదశి వ్రతం। భగవంతుడు శయననిద్రలో ఉన్నాడు। ఆ శయననిద్రకు మించిన రెండవ పక్షమే మనకి ఈ యొక్క సర్వేషాం ఏకాదశి వచ్చింది। ఈ ఏకాదశి రోజున ఏది సత్సంకల్పం నువ్వు అనుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నావో ఆ సత్సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడానికి ఇదొక పండగ, ఇదొక వ్రత ప్రక్రియ। ఈరోజు మొదలెట్టండి, స్వామివారికి నామస్మరణ చేసి, స్వామివారి నామస్మరణ చేసి, విష్ణు నామస్మరణ చేసి, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరిపించి, ఏ సంకల్పం మీరు అనుకుంటున్నావో ఆ సంకల్పం, సత్సంకల్పం నెరవేరడం కోసం ఈరోజు ప్రారంభం చేయండి। అదేంటండి ఆషాఢ మాసంలో మొదలెట్టొచ్చా? అరే భగవంతుడు, మీరు సంకల్పం ఏంటి? నువ్వు వ్యాపారం మొదలుదాం అనుకుంటున్నావు, దానికి కావాల్సిన కాగితాలు, కత్వాలు రాసుకోండి। ఒక విద్య చదువుకోవాలనుకుంటున్నావు, ఆ విద్యలో ఈ రోజున మీరు తప్పకుండా పుస్తకం ప్రారంభం చేయండి। ఆ పుస్తకం దగ్గర స్వామివారి నుంచి 2 నక్షత్రాలు వేయండి। ఒక బండి కొనాలనుకుంటున్నావు, సంకల్పం ఈరోజు అనుకోండి। ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఈరోజు అనుకోండి। తప్పకుండా ఈ సర్వేషాం ఏకాదశి రోజున మీరు అనుకున్నటువంటి భౌతిక సంకల్పాలు, ధర్మ సంకల్పాలు నెరవేరడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో సందేహం ఏం లేదు। అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంతో ఉన్నటువంటి ఏకాదశి అంటే చాలా విశేషం। అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు। అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని మనం
అయ్యవారి యొక్క కృపాకటాక్షాలు పొందుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా మీ సంకల్పం నెరవేరడానికి ఈ రాశుల వారు తప్పకుండా చేయండి. మరి ఏ టైంలో స్వామిని పూజిస్తే మంచిది అంటే, ఏకాదశి వ్రతం అనేదే పరిపూర్ణమైనటువంటి 24 గంటల ప్రక్రియ. సూర్యోదయాత్ పూర్వం లేచి స్వామివారికి ప్రీతి కొరకు మనందరం కూడా శుచి అయి శుభ్రతతో స్నానం ఆచరించి, ఇవాళ మీరు పసుపు వర్ణమైనటువంటి వస్త్రాలు ధరించండి. పసుపు వర్ణమైనటువంటి వస్త్రాలు ధరించి స్వామివారికి ఇష్టమైనటువంటి భాగవత సప్తాహం ఈరోజు ప్రారంభం చేయండి, లేదా భాగవత ప్రవచనం ఈరోజు వినండి, భారతం యొక్క వివరణ ఈరోజు వినండి. అలాగే తప్పకుండా ఈరోజు విష్ణు ఆలయ సందర్శన చేయండి. విష్ణు ఆలయంలో శివనామార్చన చేయండి, శివాలయంలో విష్ణునామార్చన చేయండి. శివకేశవులు ఇద్దరు కూడా ఒకరికొకరున్నారు, ఒకరి హృదయంలో ఒకరున్నారు. కాబట్టి విష్ణువు దగ్గర శివుని స్తుతించిన విష్ణువుకి చాలా ప్రీతి. విష్ణువు వద్ద శివుణ్ణి, శివుడి వద్ద విష్ణువుని పూజిస్తే వాళ్ళకి అమోఘమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం చదవండి, తప్పకుండా శివస్తోత్రం చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వృషభ రాశి వారు తప్పకుండా మీరు శ్వేత వస్త్రము అంటే తెలుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడం చాలా విశేషం. ఎందుకు ఈ రాశి వారి ప్రత్యేకంగా ఇవ్వాలంటే, రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి ఏకాదశి రోజున ఆ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి శ్వేతవర్ణ వస్త్రాన్ని దానం చేస్తే సమస్త పాపపీడ పరిహారం తొలగిపోతుంది, సమస్త పాపపీడ పరిహారం జరుగుతుంది, అత్యంత పుణ్యం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వస్త్ర విమర్శన ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ అనుమానం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి రామాయణాన్ని వక్రీకరించేటువంటి నారీమణులు కూడా వచ్చారు. నారీమణులు వాళ్ళ నారీల్ మణులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు మళ్ళీ వృద్ధాప్యం 80-90 సంవత్సరాలు అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. ఎందుకు ఆ శ్వేతవస్త్రమే ఇవ్వమని చెప్పేసి రాముల వారు చెప్పారా, మీకు విష్ణుమూర్తి చెప్పాడా, చెవులో చెప్పాడా, ఇంకెక్కడైనా చెప్పాడా అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. పీతాంబరధరుడైనటువంటి ఆ స్వామి వారి యొక్క వస్త్రాన్ని ఈరోజు దానం చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి పాపపీడ పరిహారం జరుగుతుంది అని చెప్పబడింది. ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ బ్రాహ్మడికి ఇవ్వాలా? నువ్వు బ్రాహ్మడికి ఇస్తే మంచిది, ఇతరులకు ఇచ్చినా మంచిదే. బీదవారికి ఇవ్వండి, ఇంకా మంచిది. దివ్యాంగులకు ఇవ్వండి. సరే, వాడు ధోతి కట్టుకోలేడు, వారు కట్టుకునేటువంటి యోగ్యమైన వస్త్రాన్ని ఇవ్వండి. తెలుపు రంగు వస్త్రాన్ని తప్పకుండా దానం చేయండి. దానంగా కాకుండా కానుకగా ఇవ్వండి. విష్ణుమూర్తిగా భావించి వారికి నమస్కరించి వారికి ఆ వస్తువుని కానుకగా ఇవ్వండి. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈ రోజున స్వామివారికి ప్రీతిగా పంచామృతములతో స్వామివారి అభిషేకం చేయండి. ఉదయం పూట స్వామివారి అర్చన, సాయంకాలం పూట భారత పురాణాలు వినడం, ఈ సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణంలో పాలు పంచుకోవడం, లేదా 10 మందిని కలుపుకొని ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ పారాయణము చేయడం వల్ల అద్భుతమైనటువంటి అనుకూలతని పొందుకుంటారు. వితిన్ 15 డేస్లో తప్పకుండా జరిగి తీరుతుంది. నీ సంకల్పం కనుక గట్టిదైతే నీ సంకల్పం పక్షం రోజుల్లో నెరవేరుతుంది, సందేహపడక్కర్లేదు. అందుకే అన్నాడు హిరణ్యకశిపుడికి ఏం చెప్పాడు, ఎందుగలడు అందులో సందేహం వలదు, చూసుకో ఎక్కడైనా ఉంటాడని చెప్తే అందరూ అనుకుంటారు పరీక్ష పెట్టింది ప్రహ్లాదుడు అనుకుంటారు. కాదండి, ఆ భగవంతుడు పరీక్ష పెట్టింది హిరణ్యకశిపుడికి. ఆయనకి ప్రతిక్షణ అనుమానం, ఎక్కడున్నాడా, అక్కడున్నాడా, ఎప్పుడొస్తాడు, ఏం చేస్తాడు. ప్రహ్లాదుడి కంటే కూడా విష్ణునామ ఉచ్చరణ చేసింది హిరణ్యకశిపుడే. అలాగే మన యొక్క సనాధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ రాముల వారిని, ఈ నారీల్ మణులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రామాయణాన్ని వక్రీకరణ రాసిన వాళ్ళందరూ కూడా ఆ రాముని తలుచుకొని రాశారు. అందుకే ఇంతకాలం బతుకున్నారు. అలాగే అవాకులు చెవాకులు పెళ్ళిన వాళ్ళు మధ్య మధ్యలోనే కాలగమనంలో కలిసిపోయారు. అది చాలామందిని చూసాం మనం. కాబట్టి నా ధర్మం ఎప్పుడు కూడా తప్పుడు మార్గం చెప్పదండి. లోక కళ్యాణం కోసం మూఢనమ్మకం ఎప్పుడు చెప్పదు. విశ్వసించు. అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అందరినీ, సైంటిస్ట్ అందరినీ కూడా పిచ్చోళ్ళగా చూశారు. కానీ అంతరిక్షంలో కూడా మనకి వెళ్ళవచ్చును అనేది మన శాస్త్రాల్లో చెప్పబడింది. దాన్ని సైంటిస్ట్ తీసుకొని, మన గ్రంథాలని తీసుకొని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అవును అక్కడ జనసాంద్రత ఉండడానికి అవకాశం ఉంది అని ఇప్పటికీ తెలుసుకుంటున్నాను. ఇంకా ప్రారంభ దశలో అక్కడ నివాసం ఉండవచ్చునని చెప్పబడింది మన వాళ్ళు. 7 లోకాల మధ్యలో, 7 లోకాల పైన, 7 లోకాల కింద అని స్పష్టంగా చెప్పబడింది. భూర్భువ సువర్లోకం అని చెప్పబడింది. నమ్మం మనం. మనోళ్ళు రాకెట్లు పోయినప్పుడే నమ్ముతాం మనం. నిన్నోడు నమ్మమన్నాడు, నా ధర్మాన్ని నేను విశ్వసిస్తే చాలు, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకనే ఈ సాయంకాల సమయంలో భారత భాగవత పురాణ ఇతిహాసాలు చదవడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందుకో. స్వామివారి అనుగ్రహంతో ఏ పని కూడా సాధ్యం కాదు అనడానికి వీలుండదు. ప్రతి పనిని సుసాధ్యం చేసుకోగలిగే అవకాశం. అందుకనే ఈ ఆషాఢ మాసంలో 2వ పక్షమైనటువంటి ఏకాదశికి
సర్వైషాం ఏకాదశి, పవిత్ర ఏకాదశి అని చెప్పబడింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజున వీలైనంత వరకు దాన ధర్మాలు చేసుకొని, వీలైనంత వరకు భగవన్నామ స్మరణ చేస్తూ, దేవాలయ సందర్శన చేస్తూ, అనేక మంది దాన ధర్మాలు చేస్తూ శుభయోగాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.